హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు బ్యూటిఫుల్ అంటే ఆడపిల్లలకి కిచెన్ అన్నా, నగలన్నా, వస్తువులన్నా, చీరలన్నా కొనడం కానీ చాలా ఇష్టం కదా, అందుకనే అలా చెప్పాను అనమాట. ఇంక కరెక్ట్ అన్నానా తప్పన్నాను కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నేను రీసెంట్గా కిచెన్లోనికి అవసరమయ్యేటటువంటి ఇంటీరియర్గా కూడా అవసరమయ్యే చిన్న చిన్న ఐటమ్స్ నుంచి కొంతవరకు నేను తీసుకున్నాను అనమాట. అంటే ఒకటే షాప్లో ఇది చేయలేదండి. ఇంట్లో ఏదైనా మనము బయటికి వెళ్ళినప్పుడు, అది ఈవెన్ చిన్న షాప్ అయినా సరే పెద్ద షాప్ అయినా, మనకు నచ్చిన ఐటమ్స్ 10 రూపీస్ నుంచి 1000 రూపాయలు ఉన్న వస్తువులైనా ఇష్టంగా తెచ్చుకుంటే దాని సంతోషమే వేరే అన్నమాట. ఆ రకంగా నేను 2-3 టైమ్స్ షాప్ చేసినవి చిన్న చిన్న వాటి నుంచి కూడా నేను చూపిస్తాను, చూడండి. అందరిలో ఉండేటివే, కాకపోతే ఇంకా కొత్తగా ఫ్యామిలీ అనేది, ఇంకా కొంతమంది ఆడపిల్లలకి ఇంట్లోకి ఏ అవసరం పడతాయి అనేది కూడా ఓన్గా తెలుసుకోవాలి, ఓన్గా నేర్చుకొని వాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళు ఇచ్చినవి కాకుండా మనం కూడా అప్పుడప్పుడు షాప్ చేస్తూ ఉంటే, అంటే బడ్జెట్ని బట్టి షాప్ చేయాలండి. షాప్ చేస్తూ ఉంటే మనకు కూడా సంతోషంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న ఆనందాలే పెద్ద సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట. చూడండి, నేను ఓల్డ్ ఐటమ్స్ కూడా కనిపించిన దగ్గర తెచ్చుకుంటాను. ఇవి మన టీ షాప్స్లలో ఉంటాయి కదండి, టీ బండి మీద అప్పుడు చిన్నప్పుడు ఉండేవి చూసి తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా చెరుకు రసం ఇస్తారు కదా, ఆ మోడల్ ఉన్నాయి అనేసి తీసుకొచ్చాను. ఇవి చిన్న చిన్న, అంటే మనము ఏదైనా లెమన్ జ్యూస్ కానీ, అంటే మార్నింగ్ హనీ లెమన్ తాగుతాం కదా, ఆ రకంగా పనికొస్తుంది. ఇవేమో చిన్న జాడీలు, చాలా సూపర్గా ఉన్నాయని తీసుకొచ్చాను అనమాట. డెకరేటింగ్గా కూడా ఇవి చాలా బాగుంటాయని తీసుకున్నాను. కిచెన్ అంటే కిచెన్ ఐటమ్స్తోనే డెకరేట్ చేయడం. ఇదేమో ఫైబర్దండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. అస్సలు ప్లాస్టిక్ లాగా ఉండదు, అసలు ఏమి కూడా మనం దంచి అల్లం వెల్లుల్లి దాంట్లో అయినా మిక్స్ అవ్వదన్నమాట. ఇంకొకటి రోడ్ పైన ఉండే రోలు ఉంటుంది కదా, రోటి పచ్చడి చేయడానికి తీసుకొచ్చాను. నెక్స్ట్ స్టెయినర్ తీసుకొచ్చాను అనమాట. అది ఏదైనా హాట్ది నెయ్యి కానీ వడపోయడానికి పనికొస్తుంది అనేసి. మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా డస్ట్ లేకుండా వడపోయడానికి పనికొస్తుందని తెచ్చాను. ఇదేమో 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్ అనమాట. షింక్ కడగొచ్చు, ఇంకేదైనా మనం చేయితోటి కడగలేని వాటి, రుద్దలేని వాటికి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అదేమో స్టీల్ బ్రష్ ఇచ్చారు, ఒకటి ప్లాస్టిక్ది. ఇంకా కిచెన్లో వైప్స్ అనేది లేకపోతే నడవదు కదండి. తడిగుడ్డతో పాటు ఇది కూడా. మా పాప చూడండి, మళ్ళీ నేను మంచిగా చూపిస్తానని ఓపెన్ చేసింది, మరి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తుంది అనమాట. మన డిష్ వాషర్ ఉంటుంది కదా, అంటే డిష్ వాషర్ అంటే జెల్ డిష్ వాషర్ జెల్ ఉంటుంది కదా, ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా బాగా దొరుకుతుంది. కాకపోతే నేనైతే మా సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ వాటికి డ్యామేజ్ కాకుండా ఇది యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ స్క్రబ్బర్ని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది లీఫ్ లాగా ఉండే డిజైన్, అంటే మనం ఫుడ్ ఐటమ్స్ డెకరేట్ చేయడానికి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనేసి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ దీని గురించి అయితే ఎక్సలెంట్ రివ్యూ అండి. చాలా గ్లూ, అంటే చాలా గమ్గా ఉంటుంది. అవసరం ఉన్న చోట క్లీన్ చేసి అతికిస్తే చాలా వెయిట్ వరకు కూడా మోస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది మన షార్ట్ వీడియోలలో కూడా వస్తే చూశాను, అక్కడైతే తీసుకోలే, మా సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను. వెల్లుల్లిని ఇలా చిన్న చిన్నగా, అంత సన్నగా కట్ చేయడం దప్పున కుదరనప్పుడు బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పటికి కాస్త దొరికిందనమాట. నెక్స్ట్ క్యాసరీల్స్ ఏమంటారు కదా, హాట్ బాక్స్, స్టీల్ హాట్ బాక్సెస్ అనమాట. కొంచెం మీడియం సైజు, మరి చిన్నది కాదు, డైలీ యూస్కి కూడా కాదు. ఆ విధంగా ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కువ 6 మెంబర్స్కి సరిపోయేటంత ఫుడ్ హాట్గా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి 2 సైజెస్ తెచ్చాను అనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనమాట. చాలా బాగా ఉంటుంది, నాకు చాలా నచ్చి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇదేమో పెద్దదనమాట, మంచి స్టీల్లో కూడా ఉంటుందన్నమాట. మన బిర్యానీ కానీ ఎప్పుడైనా అర్జెంటుగా వండుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అవుతుంది అన్నప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి.
చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వండాలి అన్నప్పుడు, వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని 1 అవర్ ముందే అయిపోగొట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. అందరి ఇళ్ళల్లో ఉంటాయి, కాకపోతే మా ఇంట్లో లేవనేసి నేను తీసుకొచ్చేసాను. ఇవేమో స్టీల్ బౌల్సే, కాకపోతే ఇప్పుడు అన్ని కుక్వేర్స్ సిల్వర్వి మానేసి, అంటే రాతండి అంటారు కదా, అవి మానేసి స్టీల్లోనే యూజ్ చేయాలంటున్నారు కదా. ఎవరింట్లో అయినా స్టీల్ ఉంటుంది, కానీ ఎక్కువ స్టీల్లోనే వాడాలి అన్నప్పుడు కుక్ చేయడానికే నేను లైట్ కుక్ కానీ, అంటే ఏదైనా కర్రీస్, సాంబారు, కొద్దిగా రైస్ తొందరగా కావాలనుకుని వండుకోవాలనుకున్నప్పుడు ఇది తెచ్చాను బౌల్స్. ఇదేమో జల్లీ. నెక్స్ట్ ఇది కూడా అలాంటిదే, ఇదేమో ఆయిల్లో డిప్ చేసి వేపుకోవడానికి ఉంటుంది కదా, అది మల్టీపర్పస్గా తెచ్చాను. ఇది 1 కప్ టీ కానీ సాసర్స్ సర్వ్ చేయడానికి యూజ్ అవుతుందని చిన్న టిఫిన్ ప్లేట్స్, మళ్ళీ పెద్ద టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకొచ్చాను. ఒక 2 తీసుకొచ్చాను అంతే. మీరు కూడా స్టీల్ ఐటమ్స్లోనికి షిఫ్ట్ అవ్వండి. ఏమంటే మనకి ఇక్కడ రాతండిలో గిన్నెలు ప్రతి ఇంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండదు కదండి, స్టీల్స్ కొన్ని ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు మెల్లిమెల్లిగా మన అవసరాన్ని బట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇదేమో స్టీల్ మురుకులు, గారెలు చేస్తారు కదా, మురుకులు అంటాం కదా మనం, అవి అన్నమాట. కాకపోతే ఇత్తడంత స్టాండర్డ్గా ఉండదండి, కాకపోతే కంఫర్ట్గానే ఉంటుంది కొంచెం కొంచెం చేయడానికి. ఇది ఏమో ప్రెస్ చేసేదన్నమాట, ప్రెస్ చేసేది కూడా ఉండాలనేసి తీసుకొచ్చేసాను. ఇదైతే ఓల్డ్, ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళు చేస్తున్నప్పటి మురుకుల గిద్దెలు అంటారనమాట, అందుకని ఇది కూడా తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఇది పిజ్జా కట్టరా ఏమో అంటారు కదా, బయట చూశానమాట, నేను కూడా యూజ్ చేస్తుంటాను. నైఫ్ అట్లా కాకుండా దోశ ఇట్లా బ్రేక్ చేయడము, శాండ్విచ్ ఇవన్నీ చేయడానికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. స్పూన్స్ ఏమో మీడియం సైజు బాగా అనిపించి తెచ్చాను. ఇదేమో గవ్వలు చేస్తారు కదా పిల్లలకి, గవ్వలు చేసే అది చెక్క అన్నమాట. ఇదేమో చిన్న డస్ట్ స్మూత్గా ఉందండి, డస్ట్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేమో ట్రేస్ ఇంకా తెలిసినాయే. ఇదేమో కొంచెం పెద్దది, అంటే మిక్చర్ కానీ ఎగ్ పఫ్స్ ఏవైనా ఎక్కువ సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందని తెచ్చాను. ఇప్పుడు రైనీ సీజన్ కదా, మాన్సూన్ సీజన్ కదా, థర్మాస్ ఫ్లాస్కులు ఇవి వాటర్ హాట్గా ఎప్పుడెప్పుడు తాగుతుంటాం కదా, కాబట్టి ఇవి కూడా తీసుకొచ్చేసాను అనమాట. ఇందులో కూల్ వస్తే కూల్గా ఉంటుంది, హాట్గా వస్తే హాట్గా ఉంటుంది అనమాట. 750 ml మాత్రమే. ఇది హ్యాండీగా ఉంటుందని ఈ సైజ్ తీసుకొచ్చేసాను. బయటికి కూడా తీసుకుపోవచ్చు కదా, చాలా బాగుంటుంది. సెల్లో కంపెనీ, కలర్ కూడా నచ్చి తీసుకొచ్చాను. ఇదేమో ఇంకొకటి బ్రష్ అనమాట, తర్వాత చూపిస్తాను ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో చెప్పండి చూద్దాం. చాలా బాగా యూజ్ అవుతుందండి. మాటికి టీ కాఫీ పెట్టుకోకుండా హాట్గా చిన్న పిల్లలు ఉన్నా కానీ పాలు ఎప్పుడు వేడివేడిగా అవసరం అవుతాయి కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా హోమ్ మేడ్గా దొరకదు కదా. 4 కప్స్ ఆఫ్ టీ అయితే కంపల్సరీ పడుతుంది. చాలా బాగుంది. మిల్టన్ కంపెనీ అనమాట, ఇది కూడా మిల్టనే. ఇది థర్మాసే, హాట్ వాటర్ కూల్ వాటర్కి యూజ్ అవుతుంది. ఇది కొంచెం ముందు తీసుకొచ్చాను అనమాట, ఇవి తర్వాత తీసుకొచ్చాను. ఇదేమో ఫ్లాస్క్, ఇది కూడా టీ కాఫీకి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుందండి. దీని క్యాప్ అనేది టోటల్గా ఓపెన్ చేయకుండానే ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. హోల్లో నుంచి మనం పోసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. కప్ అనమాట, దీంట్లోనే పోసుకొని వాడుకోవచ్చు. ఇది ట్రావెలింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇదేమో కెటిల్ కొంటే ఇది ఫ్రీ ఇచ్చారనమాట ఆన్లైన్లో, చాలా బాగుంది. బటర్ఫ్లై బాటిల్, వాటర్ బాటిల్ నార్మల్దే, స్టీల్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్గా ప్లాస్టిక్ వాడొద్దని చెప్తాం, కానీ ప్లాస్టిక్ లేనిది కూడా అస్సలు నడవదండి. నచ్చిందనుకో తెచ్చేసుకోవడమే. ఆ విధంగా ఈ జగ్గు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇది స్ట్రెయినర్, జ్యూస్ చేస్తాం కదా అది అనమాట. ఇదేమో ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే ఫస్ట్ది ఖరాబ్ అయిందనేసి మళ్ళీ తీసుకొచ్చేసాను. చట్నీ చేస్తాం కదా, అంటే ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేయాలంటే ఇది చాలా యూజ్ అవుతుందండి, ఆనియన్స్కి చట్నీకి. నెక్స్ట్ ఇది కూడా
టిఫిన్ బాక్సే, స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వెంటనే అంటే ఎక్కువ ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ ఎక్కువ టైం లేకుండా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. రాతండి గిన్నెలలో కూడా వండుకొని స్టీల్ గిన్నెలోనికి మార్చేసుకుంటే సేఫ్ సైడే ఉంటుంది అనమాట. అన్నీ స్టీల్లోనే కుక్ చేయాలి, అందరికి అవైలబుల్గా ఉండదు కదండి. స్టీల్ ఐటమ్స్ కొన్ని మాత్రమే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో చిన్న టిఫిన్ బాక్స్ అనమాట. ఫ్రూట్స్కి కానీ పిల్లలకి స్నాక్స్కి పెట్టడానికి చాలా బాగుంటుంది. హాట్ది కాకుండా ఇది క్యారేజ్ లాగా ఉంటుందన్నమాట. ఇదేమో మా బుడ్డోనికి గిఫ్ట్ చేశారనమాట ఆంటీ వాళ్ళు. చాలా సూపర్గా ఉంటుంది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇదేమో అంటే BPA ఫ్రీ మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ఎమర్జెన్సీగా యూజ్ అవుతుందని తీసుకొచ్చేసాను. ఇదేమో హోమ్ మార్ట్ ఉంటుందన్నమాట. హోమ్ మార్ట్లో తీసుకున్నాను స్టోరేజ్ బాక్స్, ఫ్రిడ్జ్లో కోసం అని తీసుకున్నాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇందులో ఏది నచ్చిందో కూడా మీరు నాకు చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుందో కూడా సజెషన్స్ చేయండి. ఇది గ్లాస్ బౌల్స్ చాలా సూపర్గా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. గిఫ్ట్ ఐటమ్స్గా యూజ్ అవుతాయని తీసుకొచ్చేసాను. బాగున్నాయా? ఇవేమో స్టోరేజ్ బౌల్స్, పచ్చడికి మాత్రం చాలా యూజ్ అవుతాయండి. ఎయిర్ టైట్గానే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ఇవి కూడా బౌల్స్ బాగున్నాయి అనేసి తీసుకొచ్చేసాను. 2 మాత్రమే తీసుకొచ్చాను. మన పచ్చడి కొంచెం తోడుకొని పెట్టుకుంటాం కదా, అట్లా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదేమో చిన్న గ్లాస్ది జ్యూస్ జార్ అన్నమాట. చిన్నదే తీసుకొచ్చేసాను, మా పిల్లలు పగలగొట్టేస్తారని చిన్నోడికి తీసుకొచ్చాను అనమాట. క్యాండిల్స్ చూసారా ఎంత అమేజింగ్గా ఉందో. అంటే దీపావళి అప్పుడు ఇవి హైలైట్. కాకపోతే ఎప్పుడు మన ఇల్లు లైటింగ్లో ఉండాలంటే అక్కడక్కడ ఇది వెలిగించి ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడైనా ఉంటే మీరు కూడా కొనేసుకోండి. మన LED బ్యాటరీ వస్తుంది అనమాట, తక్కువ బడ్జెట్. నెక్స్ట్ ఇది స్టీల్ కుక్కర్. ఇంతవరకు అయితే నేను ఇంతకుముందు వరకు రాతండి కుక్కర్స్ వాడాను. ప్రెస్టేజ్ స్వచ్ స్టీల్ కుక్కర్ అనమాట, 3 లీటర్స్. చాలా సూపర్గా ఉంది. మీరు ఎలాంటి ఐటమ్స్ తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. నచ్చినాయా మీకు? ఇంకా ముందు వీడియోస్లో నా జ్యువెలరీ కలెక్షన్, హోమ్ టూర్, ఇంకా మంచి కుకింగ్ వీడియోస్, వ్లాగింగ్ రాబోతున్నాయి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకరేజ్ మీ, సపోర్ట్ మీ, suggestions me. Thank you for watching JCMN Cooking Vlogs.